66% కమ్యూనిటీని మన సిస్టమే జనరేట్ చేస్తుంది. ఓన్లీ 34% కమ్యూనిటీ మాత్రమే బయట నుండి రావాలంటే ఒక్క వ్యక్తికి ఆటపుడు అంటే ఒక ఐడికి ఆటపుడు రావాలంటే టోటల్గా ముగ్గురు కావాలి మనకు. అందులో ఇద్దరు మన సిస్టమే ఇచ్చేస్తుంది ఇద్దరిని. ఒక్క ఐడి మాత్రం బయట నుండి రావాలి. సో ఆ విధంగా ఎంఎల్ఎం యొక్క చరిత్ర ఏదైతే కంప్లీట్ గా మార్చగలిగింది. నెట్వర్క్ ఇండస్ట్రీని ఈ నెట్వర్క్ ఇండస్ట్రీ యొక్క ఇప్పటి వరకు జరిగినటువంటి మైనస్లు ఏవైతుంటే అన్నిటిని తొలగించి అందరి కోసం అందరి విన్నింగ్ కోసం వచ్చినటువంటి ఒక అద్భుతమైన సిస్టమ్ ఇది. సో ఈ సిస్టంలో కంప్లీట్ గా బ్లాక్ చైన్ మీద రన్ అవుతుంది. BEP20 బ్లాక్ చైన్ మీద రన్ అవుతుంది ఇది. ఓకే, సో బిఎన్బి మనం సిస్టమ్ యాక్టివేట్ చేసినప్పుడు మనం చూడొచ్చు. సో లింక్ పేస్ట్ చేయగానే మనకు చైన్ అడుగుతుంది. బిఎన్బి చైన్ అని మనం అక్కడ క్లిక్ చేస్తున్నాం. బిఎన్బి చైన్ తర్వాత మనం చైన్ క్లిక్ చేసిన తర్వాత ఫర్దర్ స్టెప్ కి వెళ్తుంది. అది లేకుండా వెళ్ళదండి. అంటే బిఎన్బి బ్లాక్ చైన్ మీద రన్ అవుతుందని మనకు అర్థమైపోయింది అక్కడ. సో బిఎన్బి బ్లాక్ చైన్ గురించి అందరికీ తెలుసు. బైనాన్స్ యొక్క కైన్ అండి బిఎన్బి అనేది. ఓకే, సో ఇందులో ఈ అంటే BEP20 అడ్రస్ ఇది ఏదైతే ఉందో ఎక్కువగా అంటే ప్రజలు ఎక్కువగా వాడేటువంటి BEP20 అడ్రస్ ఎక్కువగా BEP20 బ్లాక్ చైన్. ఎందుకంటే తక్కువ ఛార్జ్, ఎక్కువ ట్రాన్సాక్షన్స్ హ్యాపీగా చేసుకోవచ్చు. అది వేరే ఇప్పుడు ఇథెరియం అనుకోండి, ఒక ట్రాన్సాక్షన్ చేయాలంటే దాదాపు $10,000 కావాలి. అదే TRC20 అడ్రస్ కానివ్వండి, $1 కావాలి. కానీ అతి తక్కువ ఛార్జెస్ తో రన్ అయ్యే ఏదన్నా బ్లాక్ చైన్ ఉందా అంటే అది కేవలం BEP20 బ్లాక్ చైన్. సో దాని మీదనే మన ఈ సిస్టమ్ డిప్లాయ్ అయ్యి ఈరోజు హ్యాపీగా ఇప్పటి వరకు చూడండి ఎంత స్పీడ్ గా వెళ్తుందో చూడండి. మధ్యలో ఎటువంటి అంతరాయం లేకుండా హ్యాపీగా వెళ్ళిపోతుంది. ఎందుకంటే ముందే దాన్ని అంత బలంగా తయారు చేయడం జరిగింది ఫ్రెండ్స్. కాబట్టి ఈరోజు ఎక్కడ కూడా స్ట్రక్ కాకుండా అప్డేట్ కాకుండా వెళ్తూనే ఉంది. ఓకే, ఇప్పటికీ ఎన్ని రిబర్త్లు అవుతున్నాయి, ఎన్ని రీఎంట్రీ అవుతున్నాయి, ఎంత ఇన్కమ్ రీఎంట్రీ అవుతుంది, అంటే రీఇన్వెస్ట్మెంట్ అవుతుంది, ఎన్ని విత్డ్రాల్ అవుతున్నాయి, ఎన్ని P2P ట్రాన్స్ఫర్లు అవుతున్నాయి, ఇవన్నీ కూడా అలవోకగా జరుగుతున్నాయి. అంటే సిస్టమ్ ఎంత పర్ఫెక్ట్ గా ఉందో ప్రతి ఒక్కరు గమనించాలి ఫ్రెండ్స్. ఓకే, సో ఇక్కడ మెయిన్ ఈ సిస్టమ్ మెయిన్ 4 మెథడ్ల మీద పనిచేస్తుంది ఫ్రెండ్స్. ఒకటి ఫస్ట్ మెథడ్ ద క్యాల్కులేషన్ ఆఫ్ మ్యాథమెటిక్స్. ఫ్రెండ్స్ ఇక్కడ ఈ సిస్టమ్ లో డిస్ట్రిబ్యూషన్స్ అంటే 100% డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ ఇది. సో ఇందులో స్పాన్సర్ కి ఎంత వెళ్ళాలి, సిస్టమ్ కి ఎంత వెళ్ళాలి, ఆటోపుల్ కి ఎంత వెళ్ళాలి, ఆ తర్వాత రీఎంట్రీ అయిన తర్వాత మళ్ళీ ఆటోపుల్ కి ఎంత వెళ్ళాలి, ఐడీస్ కాంపౌండ్ ఎలా కావాలి, అమౌంట్ ఎలా కాంపౌండ్ కావాలి, అమౌంట్ ఎలా రీఇన్వెస్ట్ కావాలి, ఇవన్నీ కూడా కోడింగ్స్ ఇవ్వడం జరిగింది మ్యాథమెటిక్స్ లో. సో ఇవన్నీ క్యాల్కులేషన్ చేసిన తర్వాత అన్ని తర్వాత బీటా వర్షన్ ఇవన్నీ అయిన తర్వాత సిస్టమ్ మనకు డిసెంబర్ 11వ తారీఖు రోజు వచ్చింది. సో మెయిన్ గా ఇది 4 స్తంభాలు అంటే మెయిన్ 4 మెథడ్లు. అందులో ఫస్ట్ మెథడ్ క్యాల్కులేషన్ ఆఫ్ మ్యాథమెటిక్స్, రెండో మెథడ్ అన్లిమిటెడ్ రిబర్త్ సిస్టమ్. అన్లిమిటెడ్ రిబర్త్ సిస్టమ్. సో మన ఐడీస్ అన్లిమిటెడ్ గా రిబర్త్ వెళ్తాయి. ఓకే, ఆ తర్వాత మనకు ద పవర్ ఆఫ్ రీఇన్వెస్ట్మెంట్. ఏదైతే బిలినియర్స్ వాడుకునే ఫార్ములా ఏదైతే ఉందో, బిలినియర్స్ వాడుకునే మెథడ్ ఏదైతే ఉందో అదే ద పవర్ ఆఫ్ రీఇన్వెస్ట్మెంట్. సో ఇప్పుడు ఉన్నటువంటి బిలియనర్స్ అందరు కూడా ఏదో మనకు ₹1,00,000 వచ్చినాయి, దాన్ని దాచుకొని పెడదాం, బీరువాలో పెడదాం అనుకుని ఉంటే ఈరోజు వాళ్ళు బిలియనర్స్ కాకపోయేవాళ్ళు. కానీ వాళ్ళు చేసిన పని ఏంటంటే ₹1,00,000 వస్తే అందులోకి వెళ్ళి 20,000 మాత్రమే తీసుకొని 80,000 మళ్ళీ రీఇన్వెస్ట్ చేసి రకరకాల ప్లాట్ఫామ్లలో వాళ్ళు ఇన్వెస్ట్ చేసి అన్ని ప్లాట్ఫామ్లలోకి వెళ్ళి డబ్బులు సంపాదించడం మొదలుపెట్టారు. ఓకే,
సో ఒకటే ప్లాట్ఫామ్ నమ్ముకొని ఉంటే మనం ఒకటే సరే కిరాణ్ షాప్ నడుపుతున్నాం అనుకోండి, ఒకటే కిరాణ్ షాప్ మీద ఆధారపడి మనం కూర్చున్నాం అనుకోండి, రోజుకి వచ్చే ఇన్కమ్ ఎంత? సరే మా అంటే ఒక 1000 రూపాయలు వచ్చినాయి అనుకుందాం. అది 10 కిరాణా షాపులు ఉంటే 10,000, 100 కిరాణా షాపులు ఉంటే 1,00,000. అది చూడండి, వెరీ సింపుల్. ఇక్కడ అంటే మన మనీ ఎక్కడెక్కడైతే ఇన్వెస్ట్మెంట్ అవుతుందో అక్కడక్కడ నుండి మనకి ఇన్కమ్ వస్తుంది అని అర్థం. ఇందులో ఎగ్జాంపుల్ చెప్తాను. ఇందులో ఒక ఐడి ఇచ్చాం, ఒక ఐడి మీదనే ఆటోపులు వస్తాయి. లేదు ఇంట్లో ఉన్న వాళ్ళు అందరి ఐటీల మీద అందరి పేర్ల మీద వేసినాం అనుకుందాం, అన్నిటి మీద ఆటోపులు వస్తాయి. సో ఒక ఐడి వేసిన వానికి ఒక ఐడికి సరిపడా ఇన్కమ్ వస్తుంది, అదే 10 ఐడీలు వేసిన వ్యక్తికి 10 ఐడీలకు సరిపడా ఇన్కమ్ వస్తుంది. అంటే ఒక్క ఐడితో సంపాదించే సంపాదన ఎంత రావాలో అంతే వస్తుంది. అదే పెద్ద గోల్స్ ఉన్న వ్యక్తి ఏం చేస్తాడు, ఇంకా టీం చేసుకొని ఒక 10 మందిని ఎక్స్ట్రా రెఫర్ చేసుకొని వాళ్ళ మీద కూడా సంపాదించుకుంటూ వెళ్తారు. అంటే ఎక్కువ డబ్బులు కావాలనుకున్న వాళ్ళు బ్రాంచెస్ ఎక్కువ ఓపెన్ చేసుకుంటారు. లేదు నాకు ఒకటి చాలు దీంతోనే నేను హాయిగా ఉంటా అనుకుంటే ఒకటి దాంతో సరిపెట్టుకుంటూ ఉంటారు. కాంప్రమైజ్ లైఫ్. జీవితంలో ఎప్పుడు కాంప్రమైజ్ కావద్దండి. జీవితంలో కాంప్రమైజ్ అయ్యే చోట్ల కొన్ని చోట్ల కావాలి, కానీ ఇన్కమ్ విషయంలో కాంప్రమైజ్ కావాలి, వర్క్ విషయంలో కాంప్రమైజ్ కావాలి. నో కాంప్రమైజ్. రెఫర్ చేయడం అంటే చేయడమే, 100 డైరెక్ట్ కొట్టాలంటే కొట్టడమే, అంతే. అందులో కాంప్రమైజ్ కావాలి. 100 కొడితే 20 కోట్లు సంపాదించే అవకాశం మనకి ఇక్కడ ఉన్నప్పుడు ఆ 20 కోట్ల కంటికి కనబడాలి. అంతేగాని అబ్బా 99 కొట్టిన చాలిగా ఒకటి దొరుకుతలేడు అని నిరాశ ఎప్పుడు పడకూడదు. క్రికెట్ ఆడే వ్యక్తి, క్రికెట్ ఆడే ప్లేయర్ 99 కొట్టి అవుట్ అయితే ఆ ఒక్క రన్ తోని సెంచరీ అనే మాట రాదండి. ఒక్క పరుగు కొడితే సెంచరీ కొట్టిండు ఫలానా వ్యక్తి, ఓకే రికార్డ్. అది అంటే క్యాల్కులేట్ అవుతుంది. అదే ఒక్క పరుగుతోని అవుట్ అయినా కూడా అది సెంచరీ అనే మాట రాదు. సో కాబట్టి మనం కూడా ఇందులో 100 కొట్టాలని 100 కొట్టడమే, మైండ్ లో ఫిక్స్ అయిందా కొట్టడమే. సో ఇప్పటి వరకు నేను ఫిక్స్ అయ్యాను, ఆ దిశగా పరిగెడుతున్నాను. ఎందుకంటే నాకు 20 కోట్లు కావాలి, ఎందుకంటే నాకు ఒక ఫ్యామిలీ ఉంది, వాళ్ళ కోసం ఆస్తులు సంపాదించాలి. కాబట్టి పని చేయాలి. ఇప్పుడు అవకాశం ఉన్నప్పుడే పని చేయాలి. అవకాశాలు అన్ని పోయిన తర్వాత పని చేద్దామన్నా పని దొరకదు. ఓకే, కాబట్టి ఈ సిస్టంలో చక్కగా మనము పని చేసుకుంటూ వెళ్తే వాళ్ళ యొక్క రిబర్త్ అయినా కొద్ది మనకి ఇన్కమ్ వస్తుంది. అదే మనకు పవర్ ఆఫ్ కాంపౌండింగ్. మన ఎప్పుడైతే ఆటపుల్స్ వస్తే వచ్చిన అమౌంట్ మళ్ళీ రీఇన్వెస్ట్మెంట్ అవుతూ ఉంటది. కాబట్టి పవర్ ఆఫ్ రీఇన్వెస్ట్మెంట్ చాలా పెద్దదండి. రీఇన్వెస్ట్మెంట్ అనేది ఓకే, మనకు వచ్చిన డబ్బుల్ని మళ్ళీ 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 రీఇన్వెస్ట్ చేసుకుంటూ వాటి మీద వచ్చిన డబ్బుల్ని మనకి ఇస్తూ వెళ్ళడం అంటే చాలా గొప్ప విషయం. సో ప్రతి ఒక్కరు ఇక్కడ సపరేట్ గా మళ్ళీ నెల నెల కానివ్వండి 15 రోజులకు కానీ అప్గ్రేడ్ చేసే అవసరం లేకుండా ఆటోమేటిక్ అప్గ్రేడ్ అవుతూ వెళ్తుంది. కాబట్టి వచ్చిన ఇన్కమ్ ని మనం సంపాదించుకుంటూ వెళ్తాం. అదే రీఇన్వెస్ట్, ఆ తర్వాత కాంపౌండింగ్, పవర్ ఆఫ్ కాంపౌండింగ్. ఐడియల్ కాంపౌండ్ అవుతాయి, డబ్బు కూడా కాంపౌండ్ అవుతాయి. ఈ 4 మెథడ్ల మీద కంప్లీట్ గా మన సిస్టమ్ అద్భుతంగా రన్ అవుతుంది ఫ్రెండ్స్. కాబట్టి ఫస్ట్ ద క్యాల్కులేషన్ ఆఫ్ మ్యాథమెటిక్స్, రెండవది అన్లిమిటెడ్ రివర్స్ సిస్టమ్, మూడవది ద పవర్ ఆఫ్ రీఇన్వెస్ట్మెంట్, నాలుగవది ద పవర్ ఆఫ్ కాంపౌండింగ్. ఇవి గుర్తుపెట్టుకోవాలి. ఓకే రైట్. సో మన సిస్టమ్ యొక్క విజన్ ఏంటంటే తక్కువ అమౌంట్ తో ప్రతి ఒక్కరు కూడా ఒక సస్టైనబుల్ గ్రోత్ సాధించే విధంగా ఈ సిస్టమ్ ని డిజైన్ చేయడం జరిగింది. సస్టైనబుల్ గ్రోత్. ఓకే, కంపెనీ సస్టైన్ గా గ్రోత్ అవుతూ వెళ్తుంది, ఆటోమేటిక్ గా మనం కూడా గ్రోత్ అవుతూ వెళ్తాం. సో ఆ విధంగా డిజైన్ చేయడం జరిగింది. సో దీని యొక్క విజన్ ఏం లేదండి, ప్రతి ఒక్కరిని కనెక్ట్ చేసి ప్రతి ఒక్కరు కూడా 100% ఇక్కడ సక్సెస్ అయ్యే విధంగా కాంపౌండింగ్ సిస్టమ్ ని తీసుకురావడం జరిగింది. ఓకే, సో ఇక్కడ ఎలా పనిచేస్తుంది అనేది ఒకసారి మనం చూసుకున్నట్లయితే వెరీ సింపుల్ అండి. ఈ సిస్టమ్ లో వచ్చే వ్యక్తులు ఎవరైనా కానివ్వండి $100 తో రావాలి. ఈ $100 యొక్క పవర్ అది కొన్ని
కోట్లకు తీసుకెళ్తుంది. తరగదు కానీ పెరుగుద్ది. ఓకే, కొన్ని కోట్లకు తీసుకెళ్తుంది. ప్రపంచంలో ఉన్న జనాభా 800 కోట్లు. మనిషికి ఒక్కొక్క రూపాయి ఇస్తే 800 కోట్ల రూపాయలు జమ అవుతాయి. మనిషికి ఒక్కొక్క రూపాయి 1 రూపీ ఇస్తే చాలా వరకు 30,000 వస్తుంది. 800 కోట్ల రూపాయలు ఒక దేశంలో వాళ్ళ యొక్క అంటే ఒక దేశం యొక్క ఎకనామికల్ స్టేటస్ ని మార్చడానికి పనికి వస్తాయి. ఏదన్నా పెద్ద ప్రాజెక్ట్ శాంక్షన్ చేస్తే ఆ ప్రాజెక్ట్ కంప్లీట్ చేయడానికి ఆ డబ్బులు సరిపోతాయి. సో మనిషికి ఒకటే రూపాయి ఇచ్చారు, ఎక్కువ ఇవ్వలేదు. చూడండి, అదే 10 రూపాయలు ఇస్తే, ఒక్కొక్కరు 100 రూపాయలు ఇస్తే చూడండి, అంటే ఒక్కరి దగ్గర నుండి 100 రూపాయలు తీసుకొని పంచడం వేరు, ఒక్కొక్కరి దగ్గర నుండి ఒక్కొక్క రూపాయి తీసుకొని పంచడం వేరండి. సో ఇక్కడ ఈ సిస్టమ్ లో ప్రతి ఒక్కరు కూడా కాంట్రిబ్యూషన్ చేస్తున్నారు, ప్రతి ఒక్కరు కూడా ఇన్కమ్ సంపాదిస్తున్నారు, ప్రతి ఒక్కరి అమౌంట్ రీఇన్వెస్ట్ అవుతుంది, ప్రతి ఒక్కరి అమౌంట్ కాంపౌండ్ కూడా అవుతుంది. ఓకే, సో అలా అద్భుతంగా డిజైన్ చేయడం జరిగిందండి. ఓకే, సో చూద్దాం. సో రిజిస్ట్రేషన్ చేసుకోవడం మాత్రం జస్ట్ లింక్ క్లిక్ చేస్తే రిజిస్ట్రేషన్ కాదండి, గుర్తుపెట్టుకోవాలి. ఓన్లీ లింక్ ఎవరైనా టచ్ చేసినా లేదో నాకు తెలియదు, లింక్ క్లిక్ చేస్తే అది తిరుగుతూనే ఉంటది అంతే. ఎందుకంటే అది ఫస్ట్ వ్యాలెట్ లో కనెక్ట్ కావాలి. కనెక్ట్ అయిన తర్వాత మనం వ్యాలెట్ నుండే లాగిన్ కావాలి తప్ప జస్ట్ లింక్ క్లిక్ చేసిన యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇస్తా నేను లాగిన్ అవుతా అనటానికి లేదు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వ్యాలెట్స్ అయితే క్రిప్టో వ్యాలెట్స్ ఏవైతే ఉంటాయో వాటిని క్రియేట్ చేసి వాటిలో మనము రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. సో రకరకాల వ్యాలెట్స్ ఉన్నాయి. సో అన్ని వ్యాలెట్లలోకి వెళ్ళి నేను పర్సనల్ గా యూజ్ చేస్తున్న వ్యాలెట్ సేపాల్. సో సేపాల్ వాడుకోవచ్చు, బిట్ మార్ట్ వాడుకోవచ్చు. మంచి అంటే సేఫ్ గా ఉండేటువంటి 2 వ్యాలెట్స్ అండి ఇవి. మిగతాయి చాలా ఉన్నాయి. ట్రస్ట్ వ్యాలెట్ అయితే అసలు వాడకండి, ఎందుకంటే చాలా స్కామ్స్ జరుగుతున్నాయి ట్రస్ట్ వ్యాలెట్ లో. ఓకే, సో మీకు ఎవరైతే లింక్ పంపిస్తారో లింక్ పంపించినప్పుడు మీరు సేపాల్ ఇన్స్టాల్ చేసుకోండి, వ్యాలెట్ క్రియేట్ చేసుకోండి. వ్యాలెట్ క్రియేట్ చేసుకున్న తర్వాత ఏదైతే 12 వర్డ్స్ ఉంటాయో మాత్రము మర్చిపోవద్దని చాలా జాగ్రత్తగా రాసి పెట్టుకోవాలి. ఎందుకంటే ఒకవేళ మీ ఫోన్ మిస్ అయినా కూడా ఆ వర్డ్స్ ఉంటే మనం వేరే కొత్త ఫోన్ కొనుక్కున్న తర్వాత దాంట్లో ఇంపోర్ట్ చేయొచ్చు. ఇంపోర్ట్ చేసి మళ్ళీ యథావిధిగా మనం వాడుకోవచ్చు. అవి 12 వర్డ్స్ లేవనుకోండి, అక్కడ నుండి మన ఐడి పోయినట్టే. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ వ్యాలెట్స్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇంకొకటి ఏంటంటే అందరికి మరీ చెప్పేది, వ్యాలెట్ క్రియేట్ చేయకుండా రిజిస్ట్రేషన్ చేయకూడదు. వ్యాలెట్ క్రియేట్ చేసి ఆ 12 వర్డ్స్ అన్ని రాసిన తర్వాత మాత్రమే రిజిస్ట్రేషన్ చేసి పేమెంట్ చేయాలి, అప్పటి వరకు చేయకూడదు. ఓకే, సో ఇది వ్యాలెట్స్ కి సంబంధించింది. ఇకపోతే ప్యాకేజెస్ ఎంత ఉన్నాయి ఇందులో రావడానికి? ఏం లేదండి, కేవలం $100 మాత్రమే. అది కూడా వన్ టైమే. $100 పెడితే మనకు 2 ఐడీస్ వస్తాయి ఇందులో. ఈ సిస్టంలో 2 ఐడీలు వస్తాయి, 2 కూడా ఒకదాని వెనుక ఒకటి నిలబడతాయి చక్కగా హ్యాపీగా. ఒకటే లైన్ కదా, సింగిల్ లైన్ కాబట్టి ఒకదాని వెనుక ఒకటి నిలబడి ఉన్నాయి $50 సో $50 నిలబడ్డం. ఓకే, మరి ఈ $100 వచ్చే వ్యక్తికి ఎవరో ఒకరు స్పాన్సర్ చేసి ఉంటారు కదా, ఎవరొకరు చెప్పి ఉంటారు కాబట్టి అసలు లేకుంటారు కదా. సో మరి ఇందులో ఇన్కమ్ ఏ విధంగా ఉంది అనేది తెలుసుకుందాం. అబ్బో, ఇక్కడ ఓన్లీ 2 ఇన్కమ్స్ ఉన్నాయండి. ఒకటి స్పాన్సర్ ఇన్కమ్, రెండవది రిప్రజెంటేటివ్ ఇన్కమ్. సో స్పాన్సర్ ఇన్కమ్ అంటే మీరు ఎవరికైతే రెఫర్ చేస్తున్నారో వాళ్ళు జాయిన్ అయినప్పుడు వాళ్ళ మీద వచ్చే ఇన్కమ్. సో ఎట్ ఏ టైం ఒక వ్యక్తి జాయిన్ అవుతున్నా అంటే 2 ఐడీలు జనరేట్ అవుతున్నాయి 50-50తో. కాబట్టి ఒక ఐడితో $5, ఇంకో ఐడితో $5 అంటే $10 వస్తాయి. ఓకే, $40 ఏమైతే అడపుల్లో వెళ్ళిపోతాయి, మళ్ళీ $10 ఏమైతే అంటే సిస్టమ్కి వెళ్ళిపోతాయి. సిస్టమ్కి వెళ్ళేది 10 అండి, స్పాన్సర్కి వెళ్ళేది 10. సో ఇది గుర్తుపెట్టుకోవాలి. లెవెల్ ఇన్కమ్ లేదు ఇందులో. చాలా మంది సార్ నాకు ఇంత టీం ఉంది అంత టీం ఉందని అంటుంటారు. ఇక్కడ టీంతో పని లేదండి, టీంతో పని లేదు, పెద్ద పెద్ద లీడర్లతో పని లేదు. ఒక సామాన్య వ్యక్తి వచ్చిన అంతే, పేద వేల కొద్ది టీం ఉన్న వ్యక్తి వచ్చినా గంతే ఇక్కడ. ఎందుకంటే కింద వాళ్ళు ఎంత చేసుకున్నా కూడా మనకు ప్రయోజనం ఉండదు.
వాళ్ళు డైరెక్ట్ ఎంతనైతే చేసుకుంటారో వాళ్ళ మీద వాళ్ళకి ప్రయోజనం ఉంటుంది. మనం ఎంతైతే డైరెక్ట్ చేసుకుంటున్నామో వాళ్ళ మీద మాత్రమే మనకు ఇన్కమ్ ఉంటుంది. ఓకే, కానీ ఒక సామాన్య వ్యక్తిని తెచ్చినా కూడా అతను వేల సైన్యంగా మారిపోతాడు. వేల ఐడి మీద $5 ఇచ్చుకుంటా వెళ్తాడు. అంటే ఒక వ్యక్తే 2000 మందితో సమానం అండి. ఇక్కడ 10 ఆటోబుల్స్ వరకు 2000 ఐడీస్ అవుతాయి. అంటే ఒక వ్యక్తి వస్తే 2000 మంది వచ్చినట్టే. అలా 10 మంది వస్తే 100 మంది వస్తే సో మీ ఇన్కమ్ ఎక్కడ ఉంటుందో చూడండి ఫ్రెండ్స్. ఓకే, సో తర్వాత నెక్స్ట్ రిప్రజెంటేటివ్ ఇన్కమ్. ఈ రిప్రజెంటేటివ్ ఇన్కమ్ చాలా సింపుల్ అండి. ఆటోపుల్ ఇన్కమ్ అంటాం, దీన్ని నాన్ వర్కింగ్ ఇన్కమ్ కూడా అంటాం. అంటే పని చేసే అవసరం లేదు, పని చేయకున్నా కూడా ఈ రిప్రజెంటేటివ్ ఇన్కమ్ అనేది రావడం జరుగుతుంది. ఓకే, సో ఇది ఎంత వస్తుందో మనం చూసుకుందాం. సో స్పాన్సర్ ఇన్కమ్ గురించి మాట్లాడితే ఓన్లీ $5 అండి. ఒక్క ఐడి మీద $5. అంటే ఒక వ్యక్తి ఇక్కడ వస్తుందంటే 2 ఐడీలు వస్తాయి కాబట్టి ఒక వ్యక్తి మీద $10 రావడం జరుగుతుంది. అలా ఒకసారైనా అంటే ఒకసారి కాదండి, మళ్ళీ అతను ఆటోపుల్ తీసుకున్నప్పుడు మళ్ళీ $20 వస్తాయి. రెండోసారి ఆటోపుల్ తీసుకున్నప్పుడు 40, ఆ తర్వాత 80, 160, 320, 640 ఇలా ఒక వ్యక్తి సంపాదించి ఇస్తూనే ఉంటాడండి. ఇందులో చూడండి సిస్టమ్ ఎంత అద్భుతంగా డిజైన్ చేశారు. ఓకే, రిబర్త్ సిస్టమ్ పెట్టేసి ప్రతి ఒక్క రిబర్త్ ఐడి మీద కూడా $5 స్పాన్సర్ కమిషన్ ఇస్తుందంటే చూడండి, ప్రజలు ఎగబడుతున్నారండి. రెఫర్ చేయడానికి ఎగబడుతున్నారు. డాలర్స్ లేక అంటే హిందీ గ్రూప్లలో అయితే ఎవరి దగ్గర ఉంటే $1000 ఉంటే ఇవ్వండి, $2000 ఉంటే ఇవ్వండి అని మెసేజ్లు పెడుతుంటే అబ్బాయి ఇప్పటి వరకు ఇంత బిజీ ఎక్కడ చూడలేదు నేను డాలర్స్ విషయంలో. అయినా డాలర్స్ కూడా దొరకట్లేదు. డాలర్స్ కూడా చాలా ఇబ్బందిగా ఉంది డాలర్స్. ఓకే, సో ఇది మనకు స్పాన్సర్ ఇన్కమ్. ఇకపోతే రెండవది రిప్రజెంటేటివ్ ఇన్కమ్. ఓన్లీ 2 ఇన్కమ్స్ కదా, ఒకటి స్పాన్సర్, రెండవది రిప్రజెంటేటివ్. రిప్రజెంటేటివ్ ఇన్కమ్ నథింగ్ బట్ నాన్ వర్కింగ్ ఇన్కమ్. మనం పని చేయకుండానే వచ్చేటువంటి ఇన్కమే నాన్ వర్కింగ్ ఇన్కమ్. ఓకే, ఇందులో ఎలా వస్తుంది అంటే జస్ట్ మనం వచ్చి లైన్ లో నిలబడ్డాం, మనం 40 ఇచ్చేసినాం. మనం దేనికోసం వెయిట్ చేస్తాము, మనకి ఎవరన్నా వచ్చి ఇస్తారు అని. సో ఆటోమేటిక్ గా మనం ఎప్పుడైతే వేరే వాళ్ళకి ఇస్తున్నామో మనకు ఆటోమేటిక్ గా వేరే వాళ్ళ దగ్గర నుండి మనకు వస్తుంది. ఎంత? ఫస్ట్ ఐడికి 3 వస్తాం, 3 ఐడీలు వస్తాయి. సెకండ్ ఐడికి 3 ఐడీలు వస్తాయి. ఓవరాల్ గా 6 ఐడీలు. ఒక్కొక్క ఐడి మీద $40 అంటే 6 × 40 లెక్కేసుకుంటే $240 వస్తాయి. సో $240 40 మాత్రమే మనకు విత్డ్రా కోసం ఇచ్చేసి $200 ఆటోమేటిక్ గా మళ్ళీ 4 ఐడీలు రిబర్త్ అవుతాయి. సో ఇది గొప్ప విషయం. ఇక్కడ రిబర్త్ అవ్వడం అనేది గొప్ప విషయం. రిబర్త్ అవ్వడమే కాదు, అక్కడ వచ్చినటువంటి ఇన్కమ్ కూడా రీఇన్వెస్ట్ అవుతుంది. అది గొప్ప విషయం ఇక్కడ. సో చూడండి, ఇక్కడ ఓన్లీ ఒక ఐడికి 3 వచ్చారు, ఆటోమేటిక్ గా 120 వచ్చాయి. ఆ 120లోకి వెళ్ళి 20 అనేది ఏదైతే ఉందో అది రిప్రజెంటేటివ్ ఇన్కమ్. 100 ఏదైతే ఉందో ఆటోమేటిక్ గా మళ్ళీ రిబర్త్ కావడానికి వాడుకునేటువంటి ఇన్కమ్ అది. సో ఈ విధంగా చాలా అద్భుతమైన ఈ 2 ఇన్కమ్లు ఉన్నాయి, కానీ చాలా అద్భుతంగా ఉన్నాయి, చాలా అద్భుతంగా సంపాదించి పెడతాయి. ఓకే, సో ఇది. ఇకపోతే మనం సంపాదించిన సంపాదన ఎలా విత్డ్రా చేయాలి, చాలా మందికి ఉన్నటువంటి డౌట్. సో ఇక్కడ ఒకటే అండి, 2 ఆప్షన్లు ఉన్నాయి. మనకు వచ్చినటువంటి ఫండ్ ఏదైతే ఉందో 2 ఆప్షన్లు వాడుకోవచ్చు. ఒక ఆప్షన్ విత్డ్రా పెట్టుకోవచ్చు, రెండో ఆప్షన్ P2P ట్రాన్స్ఫర్ చేయొచ్చు. అంటే ఐడి టు ఐడి ట్రాన్స్ఫర్ చేసి ఐడీలు యాక్టివేషన్ చేయడానికి వాడుకోవచ్చు. ఈ విధంగా డిజైన్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. మరి ఇక్కడ మనం విత్డ్రా పెట్టుకున్నట్లయితే మనకు పడే ఛార్జ్ ఎంత అంటే 5%. $100 విత్డ్రా పెడుతున్నామంటే అందులోకి వెళ్ళి $5 పోతాయి. ఓకే, సింపుల్ అండి, ఇది చాలా సింపుల్. ఎందుకంటే సిస్టమ్ కూడా రన్ కావాలి కదా, దానికోసం. సో ఇది మనకు టర్మ్స్ అండ్ కండిషన్లు వస్తాయి. సో థ్యాంక్ యూ వెరీ మచ్.
సో సెషన్ ని చాలా చక్కగా డిస్టర్బెన్స్ లేకుండా వింటున్నా కాబట్టి అందరికి థ్యాంక్ యూ అండి. సో మనకు చాట్ రూపంలో కొంత ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి నేను ప్రయత్నిస్తానండి, ఎందుకంటే చాట్ ఆల్సో చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే వేరే వాళ్ళకి చాలా ఈజీగా అర్థం అవ్వాలంటే చాట్ గురించి మనం కొంత ఇన్ఫర్మేషన్ తెచ్చుకుందాం. చాట్ ఓకే. సో ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, చాట్ లో కొంచెం నేను దీన్ని జూమ్ కూడా చేస్తున్నాను. సో గ్రోకాన్ జాయింట్ మంత్లీ ఇన్కమ్ ప్రోగ్రెస్ చార్ట్ అండి ఇది. సో దీన్ని తయారు చేసిన వాళ్ళు ప్రవీణ్ సార్ అండ్ సత్యనారాయణ సార్ అండి. చాలా అద్భుతంగా కాన్సన్ట్రేషన్ చేసి ఈ చార్ట్ ని తయారు చేయడం జరిగింది. సో నిన్న ఇంకో కరెక్షన్ చేయించాము, అంటే 3 మెంబర్స్ కి బదులుగా ఒక మెంబర్ ని వేయండి అంటే ఒక మెంబర్ ని కూడా కరెక్షన్ చేసి పెట్టారు. అంటే ఒక వ్యక్తి యొక్క ఇన్కమ్ తెలిస్తే ఆటోమేటిక్ గా మనము ఎన్నైనా యాడ్ చేసుకోవచ్చు. ఓకే. సో ఇక్కడ ఒక వ్యక్తి నుండి ఎంత వస్తుంది, 5 నుండి ఎంత వస్తుంది, 10 మెంబర్స్ నుండి ఎలా, 100 మెంబర్స్ నుండి ఎలా అనేది అన్ని ఉన్నాయి. కాకపోతే ఫస్ట్ నాన్ వర్కింగ్ ఇన్కమ్ గురించి కొంత చెప్పుకుందాం, ఎందుకంటే చార్ట్ రూపంలో చూస్తే మనకి ఈజీగా అర్థం అవుతుందని అర్థం నాకు. ఓకే. సో ఈ విధంగా, సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మనకు ఓకే. సో మనం ఇది ఎగ్జాంపుల్ అండి, కరెక్ట్ మంత్లీ వస్తుందని మళ్ళీ తర్వాత సార్ మీరే చెప్పారు కదా సార్ మంత్లీ వస్తుందని అని అనే వాళ్ళు ఉంటారు, కాబట్టి ముందే చెప్తున్నాను. ఇది మనకు ఒక నెలకు ఒక ఆట పూలు వచ్చినా కూడా మనం ఎంత సంపాదించవచ్చు అనే ఒక ఉదాహరణ చెప్తున్నాను అంతే. ఒక ఉదాహరణ చెప్తున్నాను, దానికోసం ఎవరు కూడా ఇదే చాట్ ని ఫిక్స్ అయిపోయి సార్ మీరు నెలకి వస్తుందన్నారు ఇంకా రాలేదని మళ్ళీ తర్వాత అడగకుండా ముందుగానే చెప్తున్నాను, ఇది జస్ట్ ఊహ. ఓకే. నెలకు ఒక ఆట పూలు వచ్చినా కూడా మనకు 10 నెలల్లో 10 ఆట పూల్స్ వస్తాయి. 10 ఆట పూల నుండి మనకు వచ్చే ఇన్కమ్, టోటల్ ఇన్కమ్ వచ్చేసి $40,000. సో చూడండి, ఫస్ట్ మంత్ లో మనకు 2 ఐడీలు ఉంటాయి, $240 వస్తే అందులోకెళ్ళి 40 మనము హ్యాపీగా తీసుకోవచ్చు. మళ్ళీ 200 ఐడీలు అంటే $200 తోటి మళ్ళీ 4 ఐడీస్ రివర్త్ అవుతాయి, అంటే $50 తో 4 ఐడీలు రివర్త్ అవుతాయి. అందులో $480 వస్తే అందులోకెళ్ళి $80 మనము తీసుకోవచ్చు. ఇక తర్వాత మంత్ వైజ్ గా చూసుకుంటూ వెళ్తే అలా 2 ఐడీలు కాస్త 4 అయితే 4, 8, 8, 16 ఇలా 32, 64, 128, 256, 512, 1024. సో మొత్తం క్యాల్కులేషన్ చేస్తే 2046 ఐడీలు అవుతున్నాయి ఒక వ్యక్తి ఐడీలు ఇన్ని అవుతున్నాయి. అంటే ఒక వ్యక్తి ఎందరితో సమానమో చూడండి, ఇక్కడ టోటల్ లెక్కేసుకుంటే 2046 మందితో సమానం అండి. సో ఇప్పుడు మీరు టార్గెట్ పెట్టుకోండి, ఎందరికి రెఫర్ చేయాలి, ఎంత సంపాదించాలని మీరు టార్గెట్ పెట్టుకోవచ్చు ఇక్కడ. రైట్. సో ఇకపోతే మనము రెఫర్ చేస్తే లాభం ఏంటిది అనేది ఒక్కసారి చూద్దాం. రెఫర్ చేయడం వల్ల లాభం ఏంటిది? సో చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఒక్కరికే రెఫర్ చేసామనుకుందాం, ఇక్కడ కనిపిస్తుంది మీకు, ఒకరికి రెఫర్ చేసామనుకుందాం. ఒకరికి రెఫర్ చేస్తే మనకి ఎంత వస్తుంది, $10 వస్తాయి. ఓకే. సో $10 వచ్చినాయి. ఓకే. మరి రెండోసారి అతనికి ఆటపూలు వచ్చినప్పుడు అప్పుడేమన్నా వస్తా అంటే అప్పుడు కూడా అద్భుతంగా మనకు, అంటే అతనికి ఫస్ట్ మంత్ అద్భుతంగా మనకు $20 వస్తాయండి. 20 ఫస్ట్ జాయిన్ కాగానే మనకు 10 వచ్చాయి, ఆ తర్వాత 20, ఆ తర్వాత రెండో పోల్ వచ్చినప్పుడు 40 వస్తాయి, తర్వాత మూడోది వచ్చినప్పుడు ఆటోమేటిక్గా 80, నాలుగోది వచ్చినప్పుడు 160, అలా అలా లెక్కేసుకుంటూ వెళ్తే ఆ ఒక్క వ్యక్తే $20,470 సంపాదించి పెడతాడండి. $20,470 సంపాదించి పెడతాడు. కనిపిస్తుంది కదా అందరికి? ఓకే. ఒక వ్యక్తే $20,470 సంపాదించి పెడితే మరి 10 మంది ఉంటే ఎన్ని డాలర్లు సంపాదించి పెట్టాలి? ఇప్పుడు లెక్కేసుకోండి.
ఎందరికి రెఫర్ చేయాలి, ఎందరిని తీసుకోవాలి, మనం ఎంత అమౌంట్ తీసుకోవాలనేది హ్యాపీగా మీరు లెక్కేసుకోవచ్చు. చూడండి ఇక్కడ కేవలము ఒక్కరికి రెఫర్ చేస్తేనే $20,000 సంపాదించవచ్చు. అదే 10 మంది రెఫర్ చేస్తే చూడండి, థింక్ చేయండి. అంటే ఎంత ఇన్కమ్ కావాలనుకుంటే అంత ఇక్కడ పని చేసుకుంటూ వెళ్తే అంత ఇన్కమ్ వచ్చేస్తుంది. రైట్. ఒకవేళ 5 మెంబర్స్ రెఫర్ చేస్తే ఈ 5 మెంబర్స్ నుండి వచ్చే కంప్లీట్ ఇన్కమ్ మీకు దాదాపుగా $1,02,350. $1,02,350 అండి. అంటే ₹1,00,00,000. అదే మీరు 10 మెంబర్స్కి రెఫర్ చేస్తే టోటల్ ఇన్కమ్ వచ్చేసి $2,04,700. ఓకే. సో ఇక్కడ మనం తీసుకునే ఇన్కమ్ కూడా క్లియర్ గానే ఉంది, చూసుకోవచ్చు. 2 కోట్లు సంపాదించవచ్చు. ఇకపోతే 10 మెంబర్స్కి రెఫర్ చేస్తే 100 మెంబర్స్కి రెఫర్ చేస్తే ఇక్కడ టోటల్ గా తీసుకునే ఇన్కమ్ వచ్చేసి $20,47,000 అండి. $20,47,000 అంటే 20 కోట్లతో సమానము. చూడండి. సో ఈ విధంగా చార్ట్ మనకి ఇచ్చారు. ఈ విధంగానే ఎగ్జాక్ట్లీగా వస్తాయని చెప్పట్లేదు, మనం ఊహించుకోవచ్చు, అంచనా వేసుకోవచ్చు. ఇలా వస్తే మనకి ఇంత ఇన్కమ్ వస్తుందని మనము అంచనా హ్యాపీగా వేసుకోవచ్చు అండి. సో ఇది చార్ట్ అండి. మీరు సింపుల్గా ఇందులో ఒకటి చూడండి, ఒకరికి రెఫర్ చేస్తే ఎంత వస్తుంది ఇది చూడండి. ఒకరికి రెఫర్ చేస్తే మనకి ఇక్కడ వచ్చేది ఎంత అంటే $20,000 వస్తాయి ఓవరాల్గా. ఆ లెక్కన మీరు ఇక్కడ క్యాల్కులేషన్ చేసుకుంటూ వెళ్ళచ్చు. సో ఇది మన గ్రోకాయిన్ జాయింట్ యొక్క అద్భుతమైన డిజైనింగ్ అండి. ఇంట్లో అద్భుతమైన డిజైన్. సో హ్యాపీగా ప్రతి ఒక్కరు కూడా ఇందులో రెఫర్ చేసుకుంటూ హ్యాపీగా వెళ్ళచ్చు. ఇకపోతే ఇంకోటి, ఇది కూడా మన సత్యనారాయణ సార్, ప్రవీణ్ సార్ కలిసి చేయడం జరిగింది. సో సింపుల్ అండి, ఏం లేదు. చాలా మందికి డౌట్ ఏముందంటే, సార్ 10 ఆటపులు అయిన తర్వాత సంగతి ఏంటిది అనే డౌట్ ఉంది. సో ఆ డౌట్ని క్లియర్ చేయడానికి మన సత్యనారాయణ సార్ అలాగే ప్రవీణ్ సార్ చక్కగా ఒకటి రౌండ్ అంటే ఒక చార్ట్ రెడీ చేశారు. దాని గురించి కొంచెం చూద్దాం ఇక్కడ. సో చూడండి ఫ్రెండ్స్, మనకు ఫస్ట్ మంత్లో అంటే నెలకు ఒక ఆటపులు వచ్చినా కూడా ఫస్ట్ మంత్లో మనకు 40 వస్తున్నాయి, తర్వాత 80, ఆ తర్వాత 160, 320, 640, 1280, 2,560, 5,120, ఆ తర్వాత 10,240, 20,080. చూడండి, అంటే ఇక్కడ సైకిల్ ఎండ్ అయింది, మళ్ళీ 40 నుండి స్టార్ట్ అయింది. చూడండి ఈ రౌండ్లో ఇలాగే ఉంది మొత్తం. అంటే ఇలాగే జరుగుతుంది. ఏంటంటే ఆటోమేటిక్గా స్టార్ట్ అయింది, తీసుకుంటా మళ్ళీ ఆటోమేటిక్గా అప్డేట్ అవుద్ది. ఇవన్నీ జరుగుతూ ఉంటాయి ఫ్రెండ్స్. కాబట్టి ఇంత అద్భుతమైన సిస్టమ్ని మనము టేకప్ చేశాము, హ్యాపీగా వెళ్తున్నాం. సో ఇక్కడ 10 ఆటోపుల్స్ వచ్చిన తర్వాత ఆగుతుందేమో అన్న భయం లేదు, భయం అస్సలు లేదు. ఎందుకంటే ఆగదు, నడుస్తూనే ఉంటుంది. రైట్. సో ఇది మనకు 2 రకాల చార్ట్స్ మనం ఇందులో చూపించడం జరిగింది ఫ్రెండ్స్. సో ప్రతి ఒక్కరికి అవగాహన కోసం మాత్రమే, ఏదో టీంలు చేసుకోవాలి, ఆ టీంలు చేసుకున్నప్పుడు నాకు వస్తాయి అనేది లేదు ఇక్కడ. ఎవరు టీం చేసుకుంటే వాళ్ళకి వస్తాయి, ఎవరు డైరెక్ట్ చేసుకుంటే వాళ్ళకి ఎక్కువ ఇన్కమ్. లేదు నాకు ఏది వద్దనుకుంటే మాత్రం హ్యాపీగా జస్ట్ ఐడి వేసుకొని ఉంటే సరిపోద్ది. సో ఇది మన సిస్టమ్ యొక్క గొప్పతనం అండి. ఓకే, ఈ సిస్టంలో హ్యాపీగా ప్రతి ఒక్కరు కూడా అద్భుతమైన ఇన్కమ్ మాత్రం సంపాదిస్తారు, అది 100% గ్యారంటీ. ఓకే. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. నేను చెప్పాను కదా, సిస్టమ్ చిన్నగా ఉంటుంది, చాలా చిన్న ప్లాన్ కాబట్టి తొందరగానే అవుతుందని నేను చెప్పుకుంటూ వస్తున్నాను. ఓకే. సో ఏదేమైనప్పటికీ మన వాళ్ళు చక్కగా రోజు రోజు పెరుగుతున్నారు కాబట్టి ఈరోజు 80 అయ్యారు. ఇంకో 2 రోజుల తర్వాత 100 క్రాస్ అయ్యి అలా అలా మళ్ళీ మనము పూర్వవైభవము 500కి వెళ్ళిపోతాం. ఓకే. సో థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు మనకు కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే హ్యాండ్ చేయండి, కొత్త వాళ్ళు. ఎస్, ప్రవీణ్ సార్ మళ్ళీ బయటికి వెళ్ళి వచ్చారు మీరు.
ఓకే. మళ్ళీ ప్రవీణ్ సార్ పోస్ట్ వచ్చింది మీకు చూడండి. సో ఎస్ మనకు ఎవరన్నా కొత్త వాళ్ళు పర్సన్స్ ఉంటే హ్యాండ్ రైజ్ చేయండి మిస్టర్. ఓకే. సో కుమ్మరి గారు మీరు మాట్లాడొచ్చు ఫ్రెండ్స్. మాట్లాడొచ్చు. కొత్త వాళ్ళ మీరు అన్మ్యూట్ సార్ చేసుకోండి. మీరు అన్మ్యూట్ సార్ చేసుకుంటే మీకు సార్ కొత్త గుడ్ వాళ్ళు. ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ సార్. ఎస్ చెప్పండి సార్. సబ్జెక్ట్ అయితే బాగానే ఉంది. నాకు సమ్మయ్య నన్ను ఇంటర్వ్యూ చేశాడు ఈరోజు. ఓకే. విన్నాను. చార్ట్ ఒకటి వీలైతే అది అంటే మీరు అది చార్ట్ మనకు తెలవడానికి కోసం వీలైతే గ్రూప్ ఏదైనా ఉంటే గ్రూప్ అన్న పెట్టండి. అంటే పర్సనల్ అయినా పెట్టినా పర్లేదు సార్. సబ్జెక్ట్ పర్లేదండి. అయితే బాగానే ఉంది ఆల్రెడీ గ్రూప్ లో డైలీ పెడుతూనే ఉన్నాము చాట్ ని. సార్. మీరు ఇంకా గ్రూప్ లో వచ్చారా లేదా నాకు తెలియదు. గ్రూప్ లో వచ్చి ఉంటే మీకు ఆహా. వచ్చేది, లేకపోతే నాకు పర్సనల్ గా హాయ్ పెట్టండి, నేను పెడతాను. ఏం ప్రాబ్లం లేదు. జస్ట్ అలా మీటింగ్ ఉంది అటెండ్ కండి సార్ అని చెప్తే అటెండ్ అయ్యాను సార్ అంతే. అచ్చా. ఓకే, నో ఇష్యూ అండి. నేను మీ స్పాన్సర్ కి పంపిస్తాను. అక్కడ నుండి మీరు తీసుకోండి. ఇది గ్రూప్ లో మిమ్మల్ని తీసుకుంటారు కాబట్టి ఆటోమేటిక్ గా గ్రూప్ లో మీరు ప్రతిదీ చూస్తుంటారు. సో ఎక్కడ నుండి అవును. మాట్లాడుతున్నారు సార్? సార్ నేను మంచిర్యాల దగ్గర సార్. మంచిర్యాల అనుకోండి. నేను ఉండేది మంచిర్యాలే. మంచిర్యాల లోకల్. ఎస్ సార్, ఎస్. థ్యాంక్ యూ. వెల్కమ్ సార్, వెల్కమ్ అండి. సో చాలా అద్భుతమైన సిస్టమ్ అండి. సో ఒకటేసారి అర్థం కాకుండా మళ్ళీ రోజు రోజు మనం మీటింగ్ జరుగుతుంటాయి కాబట్టి సో హ్యాపీగా మనం ఇందులో ఎప్పుడు స్టార్ట్ చేస్తారు సార్ దీన్ని? ఇది December 11కి స్టార్ట్ అయింది సార్. జస్ట్ లైక్ 35 డేస్. అంతే. ఇవాళ మీరు ఎంత ఇప్పటి 17. వరకు ఎంత మేకప్ చేస్తారు సార్? ఇందులో ఆటోపుల్ సిస్టమ్ అండి. ఇప్పటికి 3 ఆటోపుల్స్ వచ్చాయి. అప్పుడు జాయిన్ అయిన వాళ్ళకు 3 ఆటోపుల్స్ వచ్చాయి ఇప్పటికి. ఓకే. అంటే ఈ ఆటోపుల్ అనేది ఎప్పుడెప్పుడు రొటేట్ అవుతుంది దానికి సార్? టైం ఉండదండి. దానికి టైం ఉండదు. అంటే టైం ఉండదు దానికి. సో ఎట్లయితే కమ్యూనిటీ వస్తూ పోతే అట్లా మనకు ఆటోపుల్ వస్తూ ఉంటుంది. ఇప్పుడైతే దాదాపుగా 17 రోజులు 18 రోజులకు ఒక ఆటోపుల్ వస్తూ పోతుంది. ఓకే. అంటే మనం నెలకొక లెక్కేసినాం ఇక్కడ. నెలకొకసారి వచ్చినా కూడా ఒక 10 నెలల్లో మనము ఇంత సంపాదించవచ్చని ఒక అంచనా వేసుకున్నాం. సో అది ఎక్కువ కావచ్చు, తక్కువ కావచ్చు. ఎక్కువైనా తక్కువైనా ప్రాబ్లం ఏముంటుంది, మనకు ఆటోపుల్ సిస్టమ్ కాబట్టి సరే ఆ టైం వచ్చినప్పుడు ఎలాగో వస్తూ ఉంటది. అది. సో ఇది సార్. సో ఇంకా నా డౌన్లైన్ లో ఒక పర్సన్ ఈరోజు కొత్తగా వచ్చారు సార్. ఇప్పుడు శ్రీరామ్ నేనామత్ అని. అచ్చా. ఓకే. ఎస్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. ప్రవీణ్ సార్ మీరు మాట్లాడండి. సరే సార్. ఓకే, మాట్లాడండి సార్. ప్రవీణ్ సార్ మాట్లాడండి. అదే సార్, అదే శ్రీరామ్ మాట్లాడు. శ్రీరామ్ గారు వెల్కమ్ అండి. శ్రీరామ్ నేనావత్ శ్రీరామ్ గారు ఉన్నారా మీటింగ్ లో? ఉన్నారు సార్, ఉన్నారు కానీ ప్రజెంట్. ఓకే, నో ఇష్యూ. మనకు బానోత్ శ్రీనివాస్ సార్ ఉన్నారండి. శ్రీనివాస్ సార్ని ఒకసారి ఆహ్వానిద్దాం. ఇవాళనే మనకు మీటింగ్ లో రావడం జరిగింది సార్. సో వెల్కమ్ సార్, వెల్కమ్. మీరు కంఫర్ట్ జోన్ లో ఉంటే మీరు వచ్చి మాట్లాడొచ్చు. సార్. ఎస్, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అండి. సార్ గుడ్ ఈవినింగ్. వెల్కమ్ సార్. నేను చాలా లేట్ అయింది అనుకుంటా సార్. నేను రావడం కూడా చాలా లేట్ అయింది అనుకుంటా సార్. ఇక్కడ ఎవర్ గ్రీన్, మనం ముందొచ్చినా వెనుకొచ్చినా ఎవర్ గ్రీన్. ఎందుకంటే ఇక్కడ నో అప్లైన్ నో డౌన్లైన్. ఎందుకంటే ప్రతి ఒక్కరు కిందికి రావాల్సిందే, కింద ఉన్న వాళ్ళు పైకి వెళ్లాల్సిందే. ఎందుకంటే రిబర్త్ సిస్టమ్ ఉంది కాబట్టి ఎవరు పర్మనెంట్ గా పైన ఉండిపోరు, ఎవరు పర్మనెంట్ గా కింద ఉండిపోరు. అందరు కింద పైన వస్తూ వెళ్తాం కాబట్టి అందరు అప్లైన్సే, అందరు డౌన్ లైన్సే. లేట్ అసలు కాలేదు. ఎందుకంటే ఇక్కడ ఎప్పటికి ఎవర్ గ్రీనే కాబట్టి ఎప్పుడు వచ్చినా స్టార్టింగే. నిన్ననే స్టార్ట్ అయినా సార్. నేను ఈరోజు నా డౌన్ లో $10 వచ్చేసినాయి కూడా నా వ్యాలెట్ కి. గ్రేట్ సార్, గ్రేట్. కంగ్రాచులేషన్స్. ఈ 15 days లో ఒక 10 నెంబర్స్ అయిపోతాయి కంప్లీట్. రేపు కూడా ఉన్నాయి ఐడీలు, కానీ అది చూస్తా. రేపు అయిపోతాయి. డెఫినెట్లీ సార్, కానీ మిగతా ప్లాన్లతో కంపేర్ చేసే ప్లానే కాదు సార్ ఇది. ఎగ్జాక్ట్లీ. అస్సలు అది పోయింది, ఇది పోయింది, ఇది అట్లా, ఇది ఇట్లా, దేనికి దానికి అసలు సంబంధమే లేని ప్లాను.
ఎస్ సార్, ఎస్ ఎట్లా ఎస్, ఎగ్జాక్ట్లీ. ఎట్లా డిజైన్ చేసిండో దాన్ని, ఎట్లా ఇదైందో కానీ అసలు ఊహకు కూడా అందదు సార్ ఇది. చాలా నిజంగా అద్భుతంగా. చెప్పాలంటే అసలు నేను మీరు మొన్న అది ప్లాన్లో అది చాట్ అది వాట్సాప్ ఓపెన్ చేసి చూస్తేనే అసలు ఇంత అద్భుతంగా అసలు ఈ ప్లాన్ ఏంది, అసలు ఎట్లా డిజైన్ అయింది అని అసలు ఒక్క నిమిషం అంటే నిమిషం కూడా ఆలోచించలేదు సార్. ఎమ్మటే మీకు తెలుసు కదా సార్, ఐడి ఎస్ సార్, కొట్టండి అని ఎమ్మటే ప్లాన్ ఎగ్జాక్ట్లీ సార్, ఎగ్జాక్ట్లీ. సో కానీ అందరూ నిజంగా ఎక్కడెక్కడ ఏమైంది పోగొట్టుకునే అన్ని కూడా ఇక్కడ రికవరీ అయిపోతాయి సార్. 100కి 100%. డెఫినెట్లీ సార్, డెఫినెట్లీ. 100% అన్నీ కూడా ఇక్కడ రికవరీ చేసుకుంటాం అని నేనైతే 100కు 200% నేను నమ్ముతున్నాను సార్ ఈ ప్లాన్. ఎందుకంటే ఈ ఊహకి అందట్లేదు అసలు ఇలాంటి ప్లాను అసలు మనం చూడలే కూడా. ఈ నాకు దగ్గర ఒక 25 సంవత్సరాల నుంచి నెట్వర్క్ టచ్ ఉంది సార్. 25 సంవత్సరాల్లో ఇట్లాంటి కాన్సెప్టే చూడలే. డెఫినెట్లీ ఇప్పుడు సార్, డెఫినెట్లీ. ఎక్కడైనా సరే టీం ఆగిపోయినా, అమౌంట్ పర్చేసింగ్ జరగకపోయినా అక్కడ ఇన్కమ్ ఆగిపోతుంది. కానీ ఇక్కడ అసలు ఆ కాన్సెప్టే లేదు కదా ఇక్కడ. ఎస్ సార్, ఎస్ ఎస్. ఇప్పుడు మార్కెటింగ్ విషయంలో చూసుకుంటే అక్కడ పర్చేసింగ్ జరగకపోతే అక్కడ రాదు. ఇక్కడ టీం నెట్వర్క్ లో చూసుకుంటే అక్కడ టీం నడవకపోతే అక్కడ ఇన్కమ్ రాదు. కానీ ఇక్కడ అసలు ఆ భయమే లేదు ఇక్కడ. ఎస్ సార్, ఎస్, ఆ ఎగ్జాక్ట్లీ. ఆ భయమే లేదు సార్. కొత్త వాళ్ళు ఎవరన్నా ఈరోజు విన్న వాళ్ళు కూడా మీరు 100కి 100% దీంట్లో ఎంతో ఎంతో పెట్టాం, ఎన్నో చూసాం, అన్ని ఉన్నాయా పోయినాయా అది పక్కకు పెట్టండి. కానీ జస్ట్ $100 సార్ రిస్క్ తీసుకోవాలి. రిస్క్ లోనే ఉంది సార్ ఇక్కడ అసలు మజా. ఇక్కడ కానీ రిస్క్ లేకపోతే రివార్డ్ లేదు. 100% నమ్మాలి, దీంట్లో మనం సక్సెస్ అవుతాం. అది ఎస్ సార్ సార్, నేను ఎస్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. సో మీ ఫీలింగ్ అర్థమైపోయింది. ఎందుకంటే ఇప్పటికి లేట్ అయిపోయాను అని ఖచ్చితంగా ఫీల్ అవుతున్నారు. కానీ నో ఇష్యూ సార్. ఎందుకంటే ఇక్కడ ఎప్పుడు వచ్చినా కూడా ఎవర్ గ్రీనే. సో వెనకొచ్చినా ముందు వచ్చినా అందరికి ఈక్వల్ ఇన్కమ్. చెప్పాను కదా, అవును 10 అవును నాటబుల్స్ $40,000. అవును ఒకవేళ అవును మనం వర్క్ చేసుకుంటా వెళ్తే అది అడిషనల్ ఇన్కమ్. సో ఒక్కరికి అవును రెఫర్ చేసినా అతను వాళ్ళు మనకు $20,000 సంపాదించి పెడతారు. అదే ఒక 100 మెంబర్స్కి మనం ట్రై చేద్దాం. పోయేదో ఇప్పుడు నేను టార్గెట్ పెట్టుకున్నాను, మీరు కూడా టార్గెట్ పెట్టుకున్నారు. ఇక్కడ నవీన్ సార్ ఉన్నారు, నవీన్ సార్ కూడా ఆల్మోస్ట్ నాన్ స్టాప్ గా కొట్టుకుంటూ వెళ్తున్నారు. ప్రవీణ్ సార్ ఉన్నారు, నవీన్ సార్ ఉన్నారు. చాలా మెంబర్స్ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఒక పట్టుదలతో వెళ్తున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ సిస్టంలో అనుకున్న దానికంటే ఎక్కువ సంపాదిస్తారు సార్. సో థ్యాంక్ యూ శ్రీనివాస్ సార్, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ నా వెరీ మచ్. నా టార్గెట్ సార్, నా టార్గెట్ వచ్చేసి మై 4 ఐడీస్, 4 ఐడీలకు 2 ఐడీలకు 200 కొడతా సార్ కంపల్సరీ. కంగ్రాచులేషన్ సార్, అడ్వాన్స్ గా కంగ్రాచులేషన్. ఫిబ్రవరి ఎండింగ్, ఫిబ్రవరి మార్చి కల్లా 200 నెంబర్స్ బరాబర్ కొడతా. కంగ్రాచులేషన్ సార్, అడ్వాన్స్ గా మీకు. సో మీ యొక్క టార్గెట్ తొందరగా రీచ్ కావాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నా సార్. సో థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్ శ్రీనివాస్ సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఎస్, వెంకటేశ్వర్ సార్, వెల్కమ్ సార్, మీకు అడ్మిట్ ఆప్షన్ వచ్చింది. సార్ నమస్కారం. నమస్కారం అండి, వెల్కమ్ అండి, నమస్కారం సార్. నాకు 3 ఆటోపోల్స్ వచ్చినాయి సార్. కంగ్రాచులేషన్ సార్, కంగ్రాచులేషన్స్ అండి, కంగ్రాచులేషన్స్. 3 ఆటోపోల్స్. డేట్ ఆఫ్ జాయినింగ్ ఎప్పుడండి మీది? డేట్ ఆఫ్ 25th. అంటే సెకండ్ వచ్చింది సార్. సెకండ్ వచ్చింది. సెకండ్ లో సెకండ్ ఆటోపోల్ వచ్చింది మీకు. సెకండ్ ఆటోపోల్ వచ్చింది. ఎస్ ఎస్ ఎస్. జాయినింగ్ December 25th. అవును సార్. అచ్చా 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 అచ్చా. ఓకే. 17 నడుస్తుందా సార్? ఇంకా తెలియదు మాకు, నైట్ లో తెలుస్తుంది. ఏంటండి 17? డేట్ 17th వాళ్ళకి రన్ అవుతున్నారు, రేపు తెలుస్తుందిలేండి. కానీ సరే, ఓకే ఓకే. మీ జాయినింగ్ ఎప్పుడు? 15th 25th? 25th. నాకు నేను ఇది 30th వచ్చిన, 30th నాడు ఎంటర్ అయినా వచ్చిన సార్. 30th నాడు.
అలా డిసెంబర్ అనట్లేదు. మీ 30th, జాయినింగ్ డేట్ ఎప్పుడు? మీ జాయినింగ్ 25th, డేట్ ఎప్పుడు? 25th డిసెంబర్. 25th డిసెంబర్ అయితే సెకండ్ అటెంప్ట్ రాదే ఇంత తొందరగా. ఫస్ట్ ఫస్ట్ అటెంపుల్ ఉంటుంది సార్. ఫస్ట్ అటెంపుల్ అది. ఫస్ట్ అటెంప్ట్ ఉంటుంది, సెకండ్ ఉండదు. ఫస్ట్ అటెంపుల్. నేను ఇదే చూసుకున్నాను. ఇప్పుడు ఇంతకుముందు చూసి తొందరగా నేను అదే మళ్ళీ చెప్దాం. ఓకే, ఎనీవే చూద్దాం. లేదు లేదు. ఇప్పుడు ఓకే, ఫస్ట్ ఆటోపోలు 1 తారీఖుది నడుస్తుంది ఇప్పుడు. సెకండ్ ఆటోపోలు 1 తారీఖు. ఫస్ట్ తారీఖుది ఫస్ట్ ఆటోపోల్. ఇప్పుడు ఫస్ట్ తారీఖు రోజు ఎవరైతే జాయిన్ అయ్యారో జనవరి 1కి వాళ్ళకి ఇప్పుడు ఆటోపోల్ నడుస్తుంది. ఓకే ఓకే ఫస్ట్ జనవరికి జాయిన్ ఓకే అయిన వాళ్ళకి ఇప్పుడు ఆటోపోల్ నడుస్తుంది సార్. ఓకే ఓకే. ఓకే. నేనే అయితే నేనే అడ్వాన్స్ చెప్పాను. ఓకే ఓకే, థ్యాంక్ యూ. ఎక్సైట్మెంట్ ఓకే. ఎక్సైట్మెంట్ Yes, 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 exactly. Yes. అంటే కొందరు కన్ఫ్యూజ్ అవుతారు కాబట్టి నేను క్లారిటీ ఇస్తున్నాను ఇందులో. సార్ 25th జాయిన్ అయిన వాళ్ళకి 2 ఆటోపుల్స్ వస్తే సార్ మేము 17కి అయినా మాకే రాలేదంటారు. ఎందుకంటే సెకండ్ ఆటోపుల్ ఇంకా 17 కంప్లీట్ కాలేదండి ఇంకా. ఓకే. సో ఫస్ట్ ఆటోపుల్ మాత్రం ఫస్ట్ జనవరికి జాయిన్ అయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఆర్డర్ స్టార్ట్ అయింది వస్తుంది. ఓకే. సెకండ్ ఆటోపుల్ ఇంకా 17 లోనే ఉందండి. 17 రోజు ఎవరైతే జాయిన్ అయ్యారో అక్కడే ఉంది. సో అది కూడా మేబీ 18కి రావచ్చు. ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ. ఎనీహౌ కంగ్రాచులేషన్స్ సార్, కంగ్రాచులేషన్స్ అండి. రైట్. సో ప్రసాద్ గారు కొత్త పర్సన్ కావచ్చు. ఒకసారి ప్రసాద్ గారికి ఆప్షన్ ఇద్దాం. సో మాట్లాడచ్చు సార్. సార్ నమస్కారం సార్. కొత్త ఏం లేదు సార్. ఈశ్వర్ ప్రసాద్ రెడ్డి ఫ్రమ్ బెంగళూరు, మీకు తెలుసు. ఓ సార్ మీకు మొత్తం పేరు ఉంటే గుర్తుపడతాం, చిన్న అదే పేరు సార్, పెట్టుకుంటే మేము ఎలా గుర్తుపడతాం అండి? ఒకసారి ప్రసాద్ అని ఎంటర్ అవుతూ ఉంటుంది కదా, కన్ఫ్యూజన్. మీ సార్ ఏం పేరు లేదు సార్, మొత్తం నేను ఉంటే మాకు ఇక్కడ అడగదలుచుకున్నది గుర్తుపడతాం. చెప్పండి సార్. నేను అడగదలుచుకున్నానంటే ఆ, సార్, ఇప్పుడు ఇండియాలో చాలా నెట్వర్క్ చాలా నడుస్తున్నాయి సార్, క్రిప్టోలో కావచ్చు, మామూలుది కావచ్చు. సార్ ఇప్పుడు మామూలుగా మన దేశంలో ఏదైనా జెన్యున్ గా ఏదైనా ఒకటి నడుస్తుందంటే ఎవడో ఒకటి కడుపు మండుతుంది, ఎవడో ఒకడు కేసు వేయడం, ఏదో చేయడం, దాన్ని ఆపేదని ట్రై చేస్తుంటారు కదా. అవును. మన సిస్టమ్ కి అట్లాంటి ప్రమాదం ఏమన్నా ఉందా? మన సిస్టమ్ కి ఏ ప్రమాదం లేదు. ఎందుకంటే ఇది ఎందుకంటే క్రిప్టో ఫస్ట్ కాబట్టి. పాయింట్ ఓకే. ఇక్కడ మనది సిస్టమ్ వచ్చేసి ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ కాదు మనది. అవును. ఒకటి. ఇంకొకటి మనది బ్లాక్ చైన్ మీద రన్ అవుతుంది. రెండో పాయింట్ బలంగా చెప్పేది ఏంటంటే ఇందులో మనం ఎవరిని కూడా ఇన్వెస్ట్మెంట్ పాయింట్ లో ఎవరిని ఎంకరేజ్ చేయట్లేదు ఇక్కడ. ఇన్వెస్ట్మెంట్ పాయింట్ లో అంటే మీరు 1,00,000 పెట్టండి, మీకు డైలీ 1%, 2%, 3% ఇస్తామని ఎవరికి చెప్పట్లేదు. మనం చెప్పేది ఏంటిది, కేవలం $100 మాత్రమే. అది కూడా రిస్క్ అనుకుంటేనే రండి, లేకుంటే ఏం లేదు. ఓపెన్ గా చెప్తున్నాం. సో మన సిస్టమే డిసెంట్రలైజ్డ్ సిస్టమ్, బ్లాక్ చైన్ మీద రన్ అవుతుంది. ఓకే. బ్లాక్ చైన్ మీద రన్ అవుతుంది కాబట్టి దీనికి స్పెషల్ గా మీరు మళ్ళీ అప్గ్రేడ్ చేయండి, ఇట్లా వేల డాలర్లతోనే అప్గ్రేడ్ చేసుకుంటే మీకు ఇంత వస్తుంది అంత వస్తుంది అని చెప్పట్లే. ఒకటే $100 తో రండి. అదే మీ ఫస్ట్ డిపాజిట్ అయిన లాస్ట్ డిపాజిట్ అదే, మళ్ళీ ఎప్పటికీ తీసుకోవడమే ఉంటుంది తప్ప మళ్ళీ పెట్టడం ఉండదు. ఇది కూడా ఎవరైతే రిస్క్ కి సిద్ధమైతేనే రండి, లేకుంటే వద్దు అంటున్నాం మనం. నేను ఇంకోటి ఏమో సార్, మీటింగ్ లో ఉన్న మన సోదరులందరికి కూడా చెప్పేది ఒకటే సార్, ముందు ఎక్స్పీరియన్స్ వాళ్ళు కూడా చెప్తున్నాను, ఎవరికైనా చెప్పేటప్పుడు వాళ్ళ ఛాయిస్ వాళ్ళకే వదిలేయాలి సార్. మీకెందుకు, మీ వెనక నేను ఉంటాను, మీరు దిగండి దూకండి అని ఎవరికి చెప్పొద్దండి సార్. వాళ్ళకే సిస్టమ్ మీద నమ్మకం కలగాల, వాళ్ళే వాలంటీర్ గా వాళ్ళు రావాలి సార్. ఎస్ అండి, ఎగ్జాక్ట్లీ అదే. చాలా మంది అదే ఎవరికైనా కానివ్వండి, మనం సిస్టమ్ చెప్పేంత వరకే, అవును సార్, సబ్జెక్ట్ ఇచ్చేంత వరకే. ఒకటే కాన్ఫిడెన్స్ వస్తుంది సార్. చాలా మంది మీటింగ్ అటెండ్ అవ్వడానికి ఇంట్రెస్ట్ చూపించరు, నెగిటివ్ లోనే ఉంటారు. ఇప్పుడు మన తెలుగు రాష్ట్రాలు వాయిస్ రావట్లేదు సార్. హలో సార్, ఇంటర్నల్ మీ దగ్గర గ్రూప్ లో సార్, ఇప్పుడు ఎవరి దగ్గర ఒక ఐడికి ఇంటర్నల్ ట్రాన్స్ఫర్ ఉన్నాయా సార్? బ్యాలెన్స్ మీ దగ్గర సో ప్రాసెసర్ మీది అయిందా కంప్లీట్ గా? అయింది సార్, అంతే డౌట్. ఓకే. సో ఎస్ సార్, మీ క్వశ్చన్ కరెక్టే. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా ఇందులో వచ్చే వాళ్ళందరూ కూడా ఎవరిది వాళ్ళు రిస్క్ తీసుకుని రావాలి, ఎవరి బలవంతం మీద రావద్దు. ఎవరు కూడా నేనున్నాను మీరు రండి అని ఎవరిని ఫోర్స్ చేయకండి.
సిస్టమ్ నచ్చితే వస్తారు, లేకుంటే ఏం లేదు. ఎందుకంటే ఎవరికైతే ఆకలి ఉంటుందో వాళ్ళు అన్నం తింటారు. బలవంతంగా మీరు తినిపిస్తే తినరండి. ఓకే, ఉమ్, సో ఉమ్. ఎవరికి మాత్రం మీరు ఇంకో నేనున్నాను సార్, ఏమన్నా అయితే నేనున్నాను అనే మాట ఇంకో మాత్రం పాయింట్ చెప్పకండి. సార్, ఇంకో పాయింట్ ఏమంటే ఇప్పుడు వాళ్ళకి నచ్చితే వాళ్ళు 100% 10 మంది చెప్పగలరు. వాళ్ళు తెలియకుండా నాకు అవంతా తెలియదు బా, నీ మీద నమ్మకం ఉంది, నేను డబ్బులు పెట్టేస్తాను, అట్లా వచ్చిన దానివల్ల సిస్టమ్ అక్కడికి ఆగిపోతుంది. వాళ్ళ అది వరకు వేస్ట్ అండి, అది వేస్ట్. అది బిజినెస్ మైండ్ సెట్ కాదు అది. అలా అవును. చేస్తే బిజినెస్ కాదు అది. ఉమ్, ఒక్కరికి మనం చెప్తున్నామంటే అతను కూడా వేరే వాళ్ళకి చెప్పే విధంగా ఉండాలి. కరెక్ట్ సార్. అప్పుడైతేనే కమ్యూనిటీ పెరుగుతుంది. నిజం కమ్యూనిటీ సార్. పెరగడం వల్ల ఇంకా స్పీడ్ వస్తుంది ఇన్కమ్, వాటర్ఫుల్ ఇన్కమ్. అవును ఓకే, సార్. కానీ ఎవరు కూడా సార్, ప్రసాద్ సార్ చెప్పింది 100% రైట్ అండి. సో ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోండి, ఎవరు కూడా నేనున్నాను నువ్వు కట్టు, నేనున్నాను కదా అంటే వాళ్ళకి సబ్జెక్ట్ తెలియదు, ఏం తెలియదు. చివరికి వాళ్ళకు కొందరు చెప్తారు, 10 రోజులకి వేస్తుంది నువ్వు కట్టు, 10 రోజులకు నీ పైసలు నీకు వస్తాయంటారు. అలాంటి మాట ఏం చెప్పకండి. దానివల్ల ఇక్కడ మనకే టైం, నష్టం సార్. అట్లాంటి వాళ్ళు మీటింగ్కి వచ్చి మనల్ని తిట్టడము, మనల్ని బ్లేమ్ చేయడము, అందరినీ ఊరికే ఎస్ అది ఎస్ ఎక్స్పీరియన్స్ అయింది కదా సార్, చాలా ఎస్ వరకు ఎగ్జాక్ట్లీ. వాళ్ళు కాబట్టి వాళ్ళు రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇస్తారు. దానివల్ల అందరికీ దాని మీద సిస్టమ్ మీద నమ్మకం పోయే పరిస్థితులు వస్తాయి సార్. వస్తున్నాయి. కాబట్టి ఇక్కడ ఒకటే అండి, సో స్ట్రేట్ ఫార్వర్డ్ $100 మాత్రమే, అది కూడా రిస్క్ తో రావాలి. ఎవరైనా కానివ్వండి, వేరే వాళ్ళకి చెప్పేటప్పుడు మాత్రం ఇదే ముచ్చట చెప్పాలి. $100 రిస్క్, ఈ ప్లాన్ ఇది, ఇలా ఉంటుంది ఇలా ఉంటుంది. నేను చెప్పింది అర్థం కాకుంటే మీటింగ్కి రండి. మీటింగ్లో కూడా అర్థం కాకుంటే ఇంకా వినండి. సబ్జెక్ట్ తెలుసుకున్న తర్వాతనే నచ్చితేనే చేయండి. నేను ఫస్ట్ స్టార్ట్ చేసినప్పుడు మీటింగ్లో అదే పాయింట్ చెప్పాను, ఏంటంటే ఎవరైనా కానివ్వండి నచ్చితే రండి, నాకు నచ్చింది నేను చేస్తున్నాను, మీకు నచ్చితే మీరు చేయండి, లేకుంటే ఏం లేదని ముచ్చట చెప్పాలి. ఎందుకంటే మనకు ఆకలి ఉంది, మనం తింటాం. పక్కనే ఆకలి గురించి మనకెందుకు? అతనికి ఆకలి అవుతుందా లేదా, అన్నం అయితే పెడతాం, ఆకలి అయితే తింటాం, లేకుంటే ఏం లేదు. ఓకే, సో బలవంతం చేయ, నువ్వు తిను 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 అని బలవంతం చేయకూడదు. ఎందుకంటే అతనికి ఆకలి లేదు, మనం అవును తిను సార్. తినే